సోషల్ మీడియా ద్వారా నైస్గా పరిచయం చేసుకుంటారు. పెద్ద కంపెనీలో కొలువు అంటూ ఆశ పెడతారు. వీరి మాటలను గుడ్డిగా నమ్మి వారు చెప్పిన దేశానికి వెళ్ళగానే పాస్పోర్ట్ లాగేసుకుంటారు. బాధితులతోనే సైబర్ నేరాలు చేయించడం కేటుగాళ్ల పంధ. ఇది జాబ్ల పేరిట సైబర్ మోసగాళ్లు సాగిస్తున్న దందా. తెలంగాణలో జరుగుతున్న ప్రతి 3 సైబర్ మోసాల్లో 2 కంబోడియా నుంచే జరుగుతున్నాయని పోలీసుల ఇన్వెస్టిగేషన్లో తేలింది. దీనిపైనే సాక్షి టీవీ స్పెషల్ రిపోర్ట్. కంబోడియా, మయన్మార్, థాయిలాండ్ సైబర్ నేరగాళ్ల గేలానికి మన దేశం వారు చిక్కుకొని విలవిల్లాడుతున్నారు. మోసం చేసేందుకు కూడా ఈ గ్యాంగులు ఏకంగా ఓ సామ్రాజ్యాన్నే ఏర్పాటు చేశారు. మనందరికీ కేజీఎఫ్ మూవీ గుర్తుండే ఉంటుంది కదా. ఎక్కడెక్కడి నుంచో వందలాది మందిని బందీలుగా తీసుకుని వచ్చి బంగారు గనుల్లో వెట్టి చాకిరీ చేయిస్తూ ఉంటారు. వారు ఎదురు తిరగకుండా ఉండేందుకు ప్రైవేట్ ఆర్మీ కూడా ఉంటుంది. అచ్చం అలాగే కంబోడియా కేంద్రంగా ఓ సైబర్ నేర ముఠా పెద్ద ఎత్తున పనిచేస్తోంది. వేర్వేరు దేశాలకు చెందిన వందలాది మందిని ఒక చోట బంధించి వాళ్లతో డిజిటల్ అరెస్టులు వంటి రకరకాల సైబర్ నేరాలు బలవంతంగా చేయించి కోట్లు కొల్లగొడుతున్నారు. ఉద్యోగాల పేరిట వేర్వేరు దేశాల నుంచి రప్పించిన యువతను అక్కడి భవనాల్లో బంధించారు. వారి పాస్పోర్ట్లను స్వాధీనం చేసుకుని బయటి ప్రపంచంతో సంబంధం లేకుండా చేసి వాళ్లతో సైబర్ నేరాలు చేయించేవారు. చూడ్డానికి ఓ ఐటీ కంపెనీ మాదిరిగా ఉండే ఆ కార్యాలయాల్లో సైబర్ నేరాలు చేసేందుకు కావలసిన అన్ని వసతులు ఏర్పాటు చేశారు. డిజిటల్ అరెస్టు చేయడానికి వీలుగా వివిధ దేశాల పోలీస్ స్టేషన్లు, బ్యాంకుల సెట్టింగ్లు కూడా ఏర్పాటు చేసుకున్నారు. భారత్, చైనా, ఆస్ట్రేలియా, ఇండోనేషియా, వియత్నాం, సింగపూర్, బ్రెజిల్ తదితర దేశాల్లోని పోలీస్ స్టేషన్లను తలపించేలా ప్రత్యేకంగా వేసిన పోలీస్ స్టేషన్ సెట్టింగ్లు ఆయా దేశాల పోలీసుల దుస్తులు సమకూర్చుకున్నారు. ఇక తమ వద్ద బందీలుగా ఉన్న వారి పట్ల సైబర్ ముఠాలు అమానవీయంగా ప్రవర్తించేవని తెలిసింది. ఈ బందీలను నియంత్రించడానికి రక్షణగా ఉండేందుకు రక్షణ సిబ్బందికి సైబర్ ముఠాలు ప్రత్యేక శిక్షణ కూడా ఇచ్చినట్లు థాయ్ సైన్యం చేసిన దాడితో సైబర్ ముఠా ఆగడాలు వెలుగులోకి వచ్చాయి. ఈ గ్యాంగులు ఎలా పనిచేస్తున్నాయంటే, ముందుగా సోషల్ మీడియా, టెలిగ్రామ్, వాట్సాప్ ద్వారా యువతను కాంటాక్ట్ అవుతాయి. కస్టమర్ సపోర్ట్, డేటా ఎంట్రీ, సాఫ్ట్వేర్ జాబ్ అంటూ మాయమాటలు చెప్పి ఆకర్షిస్తారు. అలా నమ్మి విదేశాలకు వెళ్లిన తర్వాత పాస్పోర్ట్లు స్వాధీనం చేసుకుని బలవంతంగా సైబర్ మోసాలు చేయిస్తారు. నకిలీ ఇన్వెస్ట్మెంట్ స్కీమ్స్, లోన్ యాప్స్, ఫేక్ కాల్స్ ద్వారా భారతీయుల నుంచి కోట్లు కొల్లగొట్టారు. కంబోడియా కేంద్రంగా బయటపడిన ఈ భారీ సైబర్ మోసంపై ఆ దేశం స్పెషల్ ఫోకస్ పెట్టింది. సైబర్ నేరాలను అరికట్టేందుకు కంబోడియా కొత్త సైబర్ చట్టాలను అమలు చేస్తోంది. సైబర్ నేరానికి పాల్పడినట్లు తేలితే 2 నుంచి 5 సంవత్సరాల వరకు జైలు శిక్ష, 10 లక్షల వరకు జరిమానాలు విధించేలా చట్టం చేసింది. ఇటీవల దర్యాప్తుల్లో ముఖ్యంగా తెలంగాణలో 50 లక్షల రూపాయలకు పైబడి నమోదవుతున్న సైబర్ మోసాల్లో దాదాపు 70% కేసులు విదేశీ లింకులతో ఉన్నట్లు గుర్తించారు. ఇందులో ఎక్కువ భాగం కంబోడియాతో సంబంధం ఉన్నట్లు తెలుస్తోంది. గత 5 సంవత్సరాల్లో సైబర్ మోసగాళ్లు వేగంగా విస్తరించినట్లు అధికారులు చెబుతున్నారు. భారతదేశం నుంచి యువతను కంబోడియాకు తరలించే ప్రక్రియలో ట్రావెల్ ఏజెంట్లు, మధ్యవర్తులు కీలక పాత్ర పోషిస్తున్నారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఫ్రాడ్స్టర్స్ విక్టిమ్స్కి కాల్ చేస్తున్నారు. ఆ నంబర్స్ అన్ని కూడా మోస్ట్లీ ఇండియన్ నంబర్సే ఉంటున్నాయి. బట్ ఆపరేషన్ మాత్రము వాళ్ళు వాట్సాప్స్ ద్వారా ఓటీపీస్ తీసుకొని వాట్సాప్ అకౌంట్స్ క్రియేట్ చేసుకొని ఇండియన్ నంబర్స్కి దే ఆర్ ఆపరేటింగ్ ఫ్రమ్ ది క్రాస్ బోర్డర్ ఏరియాస్ లైక్ కంబోడియా అండ్ దుబాయ్ అండ్ సింగపూర్ ఇట్లాంటి ప్రాంతాల నుండి ఆపరేట్ చేస్తున్నారు. ఈ గ్యాంగులు భారతీయ సిమ్ కార్డులను అక్రమంగా విదేశాలకు తీసుకువెళ్లి అక్కడి నుంచి భారతీయులను లక్ష్యంగా చేసుకుని కాల్స్ చేస్తున్నారు. 600కి పైగా ఇండియన్ సిమ్లు కంబోడియాకి తరలించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ సిమ్ల ద్వారానే భారతీయులను మోసం చేస్తున్నారని పోలీసులు వివరిస్తున్నారు. ఈజీగా డబ్బు సంపాదించవచ్చని సైబర్ కేటుగాళ్లు చెప్పే మాటలు నమ్మి మోసపోవద్దని పోలీసులు సూచిస్తున్నారు. ఫేక్ జాబ్ ఆఫర్ల పట్ల జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు.